విక్కీ, పద్మావతి వాళ్ళు అయితే అరవింద వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే విక్కీ, పద్మావతిని చూసి పరిగెట్టుకుంటూ అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే "అక్క ఎలా ఉన్నావు అక్క" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద అయితే "నేను బాగున్నానురా, మీ బావగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి వాళ్ళు అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద కూడా "మీరు ఎలా ఉన్నారురా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే "మేము కూడా బాగానే ఉన్నామక్క" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న అరవింద అయితే అలా విక్కీని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే "అక్క, మనకు నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరక్క. నీకు నువ్వు, నాకు నేను. అలాగే మనకు తల్లిదండ్రులు కూడా లేరు కదా! నేను ఎప్పుడూ నీలో నా తల్లినే చూసుకునేవాడిని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అరవింద అయితే కళ్ళల్లో నీరు దింపుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన విక్కీ అయితే "అక్క, నేను బావను కొట్టానంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదక్క! నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావక్క" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. అది చూసిన విక్కీ అయితే "అక్క, నేను ఏదైనా గట్టిగా కారణం లేకుండా నేను బావను కొట్టను కదక్క" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద అయితే విక్కీని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి మురళీకృష్ణ వస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ చాటుగా వినుకుంటూ నవ్వుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ రానమ్మ అర్థం చేసుకుంటుందనుకుంటున్నాడో ఏమో వీడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న అరవింద మాత్రం "నా భర్త ఎలాంటి తప్పుడు చెయ్యడురా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్